Hey guys, welcome back to my channel. అందరికీ నమస్తే. How are you all guys doing? I'm doing great and ఈ thumbnail చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటది. This video is all about what my mom wore for my wedding అన్నమాట. సో నా వెడ్డింగ్ కోసం మమ్మీ ఏమేం పట్టు శారీస్ పర్చేస్ చేశారో అవి నేను చూపియబోతున్నాను ఈ వీడియోలో. అండ్ ఆల్రెడీ నా పెళ్లి కోసం నేనేం పర్చేస్ చేశాను, నా పెళ్లి పట్టు శారీస్ అనే వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇన్ కేస్ ఇఫ్ యూ గైస్ మిస్డ్ దట్ డూ చెక్ ఇట్ అవుట్ యాజ్ వెల్. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇప్పుడు మమ్మీ శారీస్ అనగానే కొంచెం యునో ఆ ఏజ్ గ్యాప్ ఉండేలాగా లేదు. ఐ డోంట్ నో ఇఫ్ ఐయామ్ మేకింగ్ సెన్స్. మీకు అర్థమైతుందో లేదో. మమ్మీ వాళ్ళేవంటే కొంచెం పెద్దవాళ్ళు వేసుకునే శారీస్ లాగా ఉంటాయి. మనకి యూజ్ అవుతాయో లేదో అని అలా లేదనమాట. ఆ థాట్ అయితే లేదు. సో మేమెలా సెలెక్ట్ చేసుకున్నాం మా శారీస్ అంటే, నా శారీస్ మమ్మీ మళ్ళీ యేసుకునేలాగా, మమ్మీ శారీస్ నేనేసుకునేలాగా. అంటే ఇద్దరికీ యూజ్ అయ్యేలాగానే మేము పర్చేస్ చేశామనమాట శారీస్ అన్నీ. సో ఆల్రెడీ ఈ శారీస్ అన్నీ నేను వేసుకున్నాను మోస్ట్‌లీ ఆఫ్టర్ మై వెడ్డింగ్. అండ్ బ్లౌజెస్ కూడా మేమిద్దరం ఈచ్ శారీకి 2 బ్లౌజెస్ అలా స్టిచ్ చేపించుకున్నాము. సో దట్ ఎప్పుడు కావాలన్నా బ్లౌజ్ లేదు, బ్లౌజ్ ఎలా మ్యాచ్ చేయాలి అన్న ప్రాబ్లమ్ లేకుండా మేము అలా ప్లాన్ చేసుకున్నామనమాట. సో అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ ఉంది కాబట్టి, అండ్ వెడ్డింగ్ సీజన్ గూడా ఉంది. మీకు యూజ్ అవుతది కదా! ఈ టైంలో చేస్తే అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. నా పెళ్లి పట్టు శారీస్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఐ థాట్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ శారీ వచ్చేసి అకేషన్ వైస్ ఐల్ షో యూ. పప్పన్నం అయిందనమాట ఫస్ట్. అనురాగ్ వాళ్ళ ఇంట్లో జరిగింది ఫస్ట్ ఈవెంట్. సో దానికేసుకున్న శారీ వచ్చేసి ఇది. ఇది నారాయణపేట్ పట్టు శారీస్ అన్నమాట. లుక్ ఎట్ దిస్. అసలు నాకిదేం పట్టు ఏంటో ఏం తెలీదు అప్పుడు సెలెక్ట్ చేసినప్పుడు. బట్ ఐ లవ్ దిస్ కలర్. ఎంత బావుందంటే ట్రెడిషనల్‌గా ఉంది. చాలా చాలా చాలా. సో అందుకనే నేను ఈ శారీ చూజ్ చేసుకున్నాము. ఇదొచ్చేసి ఉమా శారీస్‌లోనే తీసుకున్నా. నా ముందు వీడియోస్‌లో గూడా నేను చాలా 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 సార్లు చెప్పా. అందులో ఇప్పుడు ఈ వీడియోస్ చేస్తుంటే నాకే అనిపిస్తుంది, ఓహ్! రియల్లీ ఈ షాప్‌లో మేము చాలా శారీస్ పర్చేస్ చేశాం గదా! అని చెప్పి నాకిప్పుడు అనిపిస్తుంది. మీకు చూపించేటప్పుడు. నిజంగానే చాలా పర్చేస్ చేశామక్కడ మేము. సో ఇదొచ్చేసి శారీ మొత్తం కింద బ్లూ, ఒక కైండ్ ఆఫ్ బ్లూ, వెరీ నైస్, మంచి షైన్ ఉంది. అండ్ సాఫ్ట్‌గుంది క్లాత్ అసలు. ఎంత ట్రెడిషనల్ వైబ్ ఇస్తదంటే ఈ ఫెస్టివల్ సీజన్‌కి గూడా పర్ఫెక్ట్‌గా సెట్ అయితది. అండ్ కింద రెడ్ బార్డర్ వచ్చింది. పైన గూడా సేమ్ లెంత్ ఉందన్నమాట బార్డర్. అండ్ ఆఫ్ కోర్స్ విత్ ద రెడ్ పళ్ళు. పళ్ళు వచ్చేసి ఇలా వచ్చిందనమాట. సో దిస్ ఈస్ ద వన్. దీనికి బ్లౌజ్ ఏం వర్క్ అట్లేం లేదు. జస్ట్ శారీలో వచ్చిన బ్లౌజే స్టిచ్ చేపిచ్చాము విత్ బార్డర్స్ అటాచ్డ్ అంతే. సో దిస్ ఈస్ ద ఫస్ట్ అవుట్‌ఫిట్. ఫస్ట్ శారీ. అండ్ లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ అవుట్‌ఫిట్ వచ్చేసి మా ఇంట్లో పప్పన్నం జరిగినప్పుడు యేసుకున్న శారీ అన్నమాట. ఇదొచ్చేసి ఉప్పాడ పట్టు శారీస్. ఇది చాలా చాలా ఈజీ టు క్యారీ అన్నమాట. చాలా సాఫ్ట్‌గుంటది శారీ. అంటే ఎట్లా వేసుకుంటే అలానే ఉంటది. ఇబ్బంది ఉండదు ఈ శారీ క్యారీ చేయడానికి గూడా. అండ్ ఈ కలర్ నాకు నచ్చింది. మెయిన్‌గా ఐయామ్ నాట్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఉప్పాడ శారీస్. బట్ ఈ కలర్ అండ్ ఈ సిల్వర్ జరీ వచ్చేసరికి నాకు చాలా మంచిగా అనిపించిందనమాట. సో వి బాట్ దిస్. ఇది గూడా ఉమా శారీస్‌లోనే తీసుకున్నాము. మీరు చూస్తే అర్థమైతున్నట్టుంది ఈ షైన్ ఎంత బావుంది. అండ్ మోర్ ఓవర్ కింద నాట్ ఎగ్జాక్ట్‌లీ సిల్వర్, ఒక కైండ్ ఆఫ్ జరీ ఉంది ఇది. చాలా ఎలిగెంట్‌గా అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ మనకి ఇలాంటి ఇంట్లో చిన్న చిన్న ఈవెంట్స్‌కి బాగా సెట్ అవుతది. అండ్ ఇంట్లో మనకు చాలా పనులుంటాయి. అటు ఇటు తిరిగేటప్పుడు గూడా కొంచెం కంఫర్టబుల్ శారీస్ ఎట్ ద సేమ్ టైమ్ ఎలిగెంట్‌గా ఉండాలన్నప్పుడు వీ కెన్ చూజ్ దీస్ శారీస్ అన్నమాట. ఎట్లాగో పెద్ద పెద్ద ఈవెంట్స్‌కి వీ కెనాట్ వేర్ గాబట్టి. సో దిస్ వన్ ఆల్సో వి గాట్ ఇన్ ఉమా శారీస్. సో దానికి బ్లౌజ్ వచ్చేసి ఇలా స్టిచ్ చేపిచ్చాము. శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అయితే ఇది. ఈ సిల్వర్
ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అదొచ్చిందనమాట శారీలో. కానీ మేము ఫ్యాబ్రిక్ ఈ కలర్ ఫ్యాబ్రిక్ లైక్ ద సేమ్ కలర్ శారీ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇది బాడీకి పెట్టించి హ్యాండ్స్‌కి మాత్రమే ఈ కలర్ ఐ మీన్ శారీలో వచ్చిన బ్లౌజ్ యూజ్ చేసామనమాట హ్యాండ్స్‌కి. హోప్ ఐయామ్ మేకింగ్ సెన్స్. అండ్ దెన్ ఈ మిగిలిపోయిన క్లాత్ ఏదైతే ఉందో లైక్ 1 మీటర్ ఇస్తారు గదా! ఓన్లీ హ్యాండ్స్‌కి యూజ్ చేశాను కాబట్టి మిగిలిపోయిన క్లాత్ తోటి నేను స్లీవ్‌లెస్ బ్లౌజ్ స్టిచ్ చేపించుకున్నాను. నాకది స్లీవ్‌లెస్ తోటి మంచిగా పేరప్ చేయాలనిపించింది. కొంచెం ఇండో వెస్టర్న్‌గా ఉంటది. మంచి లుక్ వస్తదని నాకనిపించింది ఆ శారీకి ఇన్‌స్టెడ్ ఆఫ్ గోయింగ్ ట్రెడిషనల్లీ. సో, అలా స్టిచ్ చేపించుకున్నాననమాట. ఇద్దరం యూజ్ చేయొచ్చు అని చెప్పేసి. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ అవుట్‌ఫిట్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ శారీ. సో, నెక్స్ట్ శారీ వచ్చేసి నా ఎంగేజ్‌మెంట్‌కి మమ్మీ యేసుకున్న శారీ అనమాట. దిస్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీస్. ఆహ్, ఇలా రాయల్ బ్లూ శారీకి లైట్ బ్లూ బార్డర్ వచ్చిందనమాట. చాలా చాలా ఎలిగెంట్‌గా ఉంటది ఈ శారీ. సో, మీరు అబ్జర్వ్ చేస్తే మమ్మీ శారీస్ అన్నీ ఆల్మోస్ట్ ఇలానే ఉంటాయి. సాఫ్ట్‌గా సాఫ్ట్ సిల్క్ శారీస్, ఈజీ టు మెయింటైన్. అంటే మాకెందుకో ఇవే మంచిగా అనిపిస్తాయి. నాకు టిష్యూ శారీస్ ఆర్ ఆల్ ఓవర్ బ్రొకేడ్ లాగా ఇట్లా వస్తాయి చూడండి. అది యేసుకుంటే ఎందుకో నాకు పట్టు అన్న ఫీలింగ్ రాదు. ఇది ఇట్లా మంచి షైన్ వస్తూ పట్టుకోవడానికి స్మూత్‌గా ఉంటే అరే! నిజంగా మంచి పట్టు శారీ కట్టుకుంటున్నాము అని అనిపిస్తది. వి బోత్ ఆర్ సేమ్. మా ఇద్దరికి అట్లనే ఉంటది. సో, మా మమ్మీ గూడా ఇలాంటివే పిక్ చేసుకుంది మోస్ట్‌లీ. అండ్ ఇవి యేసుకుంటే గూడా అసలు బాధనే ఉండదు. ప్రశాంతంగా ఉండొచ్చు. మిగతావన్నీ ఇట్లా బరువుగా అనిపిస్తాయన్నమాట. ఇదైతే హ్యాపీగా యేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించిన అన్ని శారీస్ అట్లనే ఉన్నాయి. సో, దిస్ ఈస్ ద వన్ విచ్ యూ గో ఫర్ ఎంగేజ్‌మెంట్. మొత్తం రాయల్ బ్లూ మీద ఇట్లా చెక్స్ వచ్చింది. దగ్గర నుంచి చూడండి. చెక్స్ వచ్చి బార్డర్ ఏమో ఇలా వచ్చిందన్నమాట. అండ్ ఇది గూడా నేను ఆల్రెడీ యేసుకున్నా. ఎప్పుడు అంటే నా పెళ్లయినంక ఫస్ట్ బతుకమ్మకేసుకున్నా. అండ్ దీనికి పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది. ఇదన్నమాట శారీ. దీనికి బ్లౌజ్ వర్క్ జేపిచ్చాము. బ్లూ కలర్ రా ఫ్యాబ్రిక్ తీసుకొని హ్యాండ్స్ చాలా సింపుల్ డిజైన్. హ్యాండ్స్‌కి ఇలా అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా. సో దిస్ శారీ వి బాట్ ఇన్ ప్రకాష్ సిల్క్స్. కంచికెళ్ళామని చెప్పా గదా! పెళ్లి పట్టు శారీస్ కొన్ని పర్చేస్ చేశామన్నా గదా! అది వన్ ఆఫ్ ద శారీ అన్నమాట. ఇది ప్రకాష్ సిల్క్స్‌లో తీసుకున్నాము. మీ అందరికీ తెలిసే ఉంటది. ఇట్ ఈస్ వెరీ ఫేమస్ ఇన్ కంచి. సో యాహ్! దిస్ ఈస్ ద ఎంగేజ్‌మెంట్ శారీ విచ్ మై మామ్ వోర్ అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాస్ వెల్. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ శారీ వచ్చేసి మమ్మీ నా పెళ్లి కూతురు ఈవెంట్‌కి యేసుకున్న శారీ అన్నమాట. ఇదైతే చాలా చాలా కాంప్లిమెంట్స్ వచ్చినాయి మమ్మీకి ఈ శారీకి. అండ్ యాక్చువల్లీ చాలా బావుంది గూడా. ఇది దుపియానా సిల్క్ శారీ అంటారు గదా! అది. అసలు బరువే లేదు. ఏంటి నేను ఇప్పుడు చూసిన. ఈ శారీ నేను ఇంకా కట్టుకోలేదు. లిస్ట్‌లో ఉంది. కట్టుకుందాం నెక్స్ట్ ఏదైనా ఈవెంట్‌కొస్తే. బట్ సీరియస్‌లీ అసలు ఇది బరువే లేదు. ఎంత లైట్ వెయిట్ ఉంది చూడండి. సో, ఇది ఇట్లా బ్లూ అండ్ వైలెట్ కాంబినేషన్‌లో మొత్తం కలంకారీ ప్రింట్ వచ్చిందనమాట శారీ అంతా. దిస్ ఈస్ ద శారీ. ఇందులో పిక్చర్స్ గూడా చాలా చాలా బాగా వచ్చినాయి. డెకార్‌కి, పిక్చర్స్‌కి బాగా సెట్ అయింది. యాక్చువల్లీ మమ్మీ నా పెళ్లి కూతురికి వేరే శారీ కొనుక్కుంది. కానీ ఆ రోజు సడెన్‌గా తీసి నేను ఇదే చీర కట్టుకుంటా అని అన్నది. బట్ వి డోంట్ రిగ్రెట్ దట్ డెసిషన్. నిజంగా పిక్చర్స్‌లో చాలా బాగా వచ్చింది ఈ శారీ. ఎక్స్‌పెక్ట్ చేయలేదు మేము. సో, ఇది కూడా ఉమా శారీస్‌లోనే తీసుకున్నాము. అండ్ దీని పళ్ళు ఎలా వచ్చిందంటే దిస్ ఇస్ ద పళ్ళు. చిన్న పళ్ళు వచ్చింది దీనికి. ఓహ్! షిట్. లేదు బానే వచ్చిందే పళ్ళు దీనికి. యాహ్! దిస్ ఇస్ ద పళ్ళు. కానీ ఇది చాలా చాలా లైట్ వెయిట్‌గా ఉంది. అండ్ ఏదైనా చిన్న చిన్న అకేషన్స్‌కి గూడా బాగా సెట్ అయితది. ఇదేం పెద్ద కాస్ట్‌లీ శారీ గాదు. అందుకే నేను గూడా ఆ రోజు షాక్ అయ్యా. ఎందుకు ఈ చీర కట్టుకుంటున్నావు? మంచి చీర కొన్నాం గదా! పెళ్లి కూతురికి.
ఇదెందుకు కట్టుకుంటున్నావు అంటే, లేదులే నేను ఇదే యేసుకుంటా అని చెప్పి ఎందుకు ఫిక్స్ అయిందో నాకు తెలీదు. బట్ ఇదేం పెద్ద కాస్ట్‌లీ శారీ కాదు. కానీ లుక్ అయితే చాలా చాలా బాగా వచ్చిందనమాట. నేను ఫోటోస్ ఇంక్లూడ్ చేస్తా చూడండి మీరే. సో, దిస్ వన్ దిస్ ఇస్ ద శారీ విచ్ షీ వోర్ ఫర్ మై పెళ్లి కూతురు ఈవెంట్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ శారీ, రిసెప్షన్ శారీ చూపిస్తా. సో దీనికో పెద్ద స్టోరీ ఉంది. రిసెప్షన్‌కి మా మమ్మీ కొనుక్కున్న శారీ ఒకటి, అంటే మా మమ్మీ ఇదేసుకుందాం, ఈ జ్యువెలరీ అనుకోని ఫిక్స్ అయిన శారీ ఒకటి. కానీ అన్‌ఫార్చునేట్‌లీ ఇంకొక శారీ కట్టుకోవాల్సొచ్చింది. ఐ విల్ షో యూ. సో రిసెప్షన్ కోసం కొన్న శారీ అయితే ఇది. బేసిక్‌గా ఇది కోటా శారీ అండ్ దీని మీద ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది. నైట్ టైమ్ పార్టీస్‌కి బాగుంటదని చెప్పి మేము ఇది తీసుకున్నాము. మంచి లైట్ కలర్ అండ్ మొత్తం కర్దానా వర్క్ వచ్చిందనమాట శారీ అంతా. చాలా బాగుండే. అండ్ దీనికి బ్లౌజ్ కూడా ఇలా వచ్చింది. యాక్చువల్లీ దీనికి కొంచెమే వచ్చిందనమాట వర్క్. ఒకసారి మీరు చూస్తే అర్థమవుతది. సో, ఇంత హెవీగా రాలేదు బ్లౌజ్‌కి వర్క్ ఇక్కడ. అంటే ఇది మేము కలాకుంజ్‌లో కొన్నాము. బ్లౌజ్‌కి కొంచెం వర్క్ వస్తుంది గదా! వాళ్ళు చిన్నదిచ్చారు. జస్ట్ ఒక చిన్న బంచ్. సో, మమ్మీ ఇలా ఎక్స్‌టెండ్ చేపిచ్చిందనమాట. ఇంకొంచెం హెవీగా, గ్రాండ్‌గా కనిపియాలి రిసెప్షన్‌కి గదా అని జెప్పేసి. అండ్ నెక్‌కి ఇలా వచ్చింది వర్క్. ఇది శారీలోనే వచ్చింది. ఐ మీన్ బ్లౌజ్ పీస్‌కి వచ్చింది ఆల్రెడీ. బట్ మేము కొంచెం వర్క్ ఎక్స్‌టెండ్ చేపిచ్చాం ఇలా బంచెస్ ఏపిచ్చి. సో, దిస్ ఈస్ ద వన్. అండ్ నాకు నచ్చిందేంటంటే, అసలు కొంచెం వాళ్ళిచ్చిన వర్క్‌కి మనం బొటిక్‌లో చేపిచ్చిన వర్క్‌కి కొంచెం డిఫరెన్స్ గూడా రాలేదు. చాలా నీట్‌గా చేశారు. అది నాకు చాలా బాగా నచ్చింది. సో, దిస్ ఈస్ ద వన్ షీ యాక్చువల్లీ బాట్ టు వేర్ ఫర్ మై రిసెప్షన్. కానీ ఇది యేసుకోలేదనమాట. ఆహ్, సో, దిస్ వన్ వి గాట్ ఇట్ ఇన్ కలాకుంజ్. సో, ఇది యేసుకోలేకపోయారు. ఇన్‌స్టెడ్ ఆఫ్ దిస్ షీ వోర్ అనదర్ శారీ. లెట్ మీ షో యూ. సో, దిస్ ఈస్ ద శారీ విచ్ షీ యాక్చువల్లీ వోర్ ఫర్ మై రిసెప్షన్. ఇది వచ్చేసి మైసూర్ సిల్క్ శారీ. దిస్ ఈజ్ ఆల్సో ప్రిటీ వన్. నేను కాదనట్లేను. బావుంది. బట్ రిసెప్షన్‌కి సెట్ అవ్వలేదు అనిపిచ్చింది మాకు. సో, మీరు చెప్పండి ఈ రెండిట్లో రిసెప్షన్‌కి ఏదేసుకుంటే బావుండేది అని చెప్పి. ఇదైతే ఏసుకుంది మమ్మీ రిసెప్షన్‌కి. ఇది మైసూర్ సిల్క్ శారీ. ప్యూర్ మైసూర్ సిల్క్ శారీ. ఇది నేనొక ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో తీసుకున్నా వీవర్స్ దగ్గర నుంచే. సో, నాకు రిగ్రెట్స్ ఏం లేదు. బావుంది. ఈ శారీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంతా బావుంది. బట్ కొన్ని మనం చూస్తే బావుంటాయి. యేసుకుంటే అంత గ్రేట్ అనిపియదు జూడండి. చూడగానే వావ్! చాలా బావుంది అని అనిపిచ్చింది. కానీ యేసుకుంటే అస్సలంత లుక్ అయితే అస్సలు రాలే. ఎక్స్‌పెక్ట్ చేసినంత. అంటే డైరెక్ట్‌గా చూసిన దానికి, యేసుకున్న దానికి అస్సలు లుక్ రాలేదు. ఐ థాట్ సరే ఆ రోజు సెట్ కాలేదేమో అని నేను నెక్స్ట్ టైమ్ వేరే నా ఫ్రెండ్ పెళ్ళికి గూడా యేసుకున్నా అనమాట. నాకు గూడా అంత సాటిస్ఫాక్షన్ అనిపియలేదు. ఐ డోంట్ నో వై. మేబీ బికాస్ ఆఫ్ ద కలర్ ఆర్ ఐ నో వాట్ ఈస్ ద రీజన్. కానీ అంత బాగా అనిపియలేదు యేసుకుంటే మాత్రము. ఇందులో మేబీ ఏదైనా లైట్ కలర్ తీసుకొని ఉండుంటే బావుండేదేమో. సో, దానికైతే మమ్మీ వర్క్ ఇలా చేపిచ్చింది. ఒక రెడ్ క్లాత్ తీసుకొని లైట్ వర్క్, కడ్దానా వర్కే ఇదంతా. సో, ఇలాంటి ఒక రెడ్ కలర్ బ్లౌజ్ వర్క్ జేపిస్తే చాలా అవుట్‌ఫిట్స్‌కి సెట్ అయిపోతది. ఇది తర్వాత చాలా శారీస్ మీదకి రీయూజ్ చేశామనమాట. సో, యూ టెల్ మీ విచ్ వన్ డిడ్ యూ లైక్ దిస్ ఆర్ థాట్? నాకైతే అది చాలా నచ్చింది. అది గనుక యేసుకొని ఉండుంటే బావుండేది. ఓకే. వై అదెందుకు యేసుకోలేకపోయామంటే ఆహ్, ఈ పెళ్లి హడావిడిలో కబోర్డ్ కీస్ ఎక్కడో మిస్ అయిపోయింది. ఆ టైంకి కనపడలేదు రిసెప్షన్‌కి రెడీ అయ్యి వచ్చేటప్పుడు. సో, బయట ఈ శారీ ఉందని చెప్పి ఇది యేసుకుంది. ఇది కూడా కొత్తదే. పెళ్లి టైంలోనే ఏదన్నా ఈవెంట్ కోసమనే తీసుకున్నాము. కానీ రిసెప్షన్‌కేసుకునే ప్లాన్ లేకుండే. సో, ఇంకా టైం అయిపోతుంది. ఇంకో ఆప్షన్ లేదు. అది దొరకట్లేదని చెప్పి బయటున్నది ఇది. ఇంకా బయటున్న ఏ జ్యువెలరీయో యేసుకొని వచ్చేసింది. మా మమ్మీ ఫేస్ చూడాలి ఆ రోజు. హైలీ డిసప్పాయింటెడ్ ఉండే పాపము. సో, దిస్ ఈస్ ద బ్యాక్ స్టోరీ ఆఫ్ మై
రిసెప్షన్ ఈవెంట్ అన్నమాట ఏమైంది అని చెప్పేసి. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ శారీ. నెక్స్ట్ శారీ వచ్చేసి దిస్ ప్రిటీ శారీ, చాలా యూనిక్ కలర్ కాంబినేషన్ అనిపించింది నాకు. జనరల్ గా లావెండర్స్ కి రెడ్స్ అట్లా రావడం చూసాను నేను, బట్ ఇట్లా డార్క్ బ్లూ ఈజ్ వెరీ నైస్. బాగుంది ఇది. ఇది ఈ బార్డర్ వచ్చేసి మరీ పెద్దది కాదు, మరీ చిన్నది కాదు, మంచి సఫిషియంట్ లెంత్ ఉందన్నమాట ఈ బార్డర్. ఇది కంచిపట్టు శారీనే. సాఫ్ట్ సిల్క్ శారీస్ ఉంటాయి కదా కంచిపట్టు శారీస్ లో, అలాంటిది. ఎంత బాగుంది చూడండి అబ్బా, ఎంత ఇట్లా స్మూత్ గా మంచిగా ఉంటాయి ఈ శారీస్, వేసుకోవాలనిపిస్తుంది. బరువు బరువు ఉంటే అదొక పట్టు ఫీలింగే రాదు అసలు. సో దిస్ ఇస్ ద శారీ. ఇది యాక్చువల్లీ షీ సపోజ్ టు వేర్ ఆన్ మై పెళ్లి కూతురు ఈవెంట్, కానీ ఆ దుపియానా శారీ ఎల్లో కలర్ వేసుకున్నారనమాట. ఎందుకో అంత సాటిస్ఫై కాలేదంట మమ్మీ, ఇది బాగుండదు అన్న. బేసికలీ షీ డిడ్ నాట్ లైక్ దిస్ కలర్, అంటే ఆమె అనుకుంది ఆమె మీద అంత బాగోదు, లైట్ కలర్స్ అనే థాట్ లోనే మమ్మీ ఉండింది. సో వేసుకోలేదు. బట్ తర్వాత వేసుకున్నప్పుడు షీఈ్ లైక్, అప్పుడు నాకు నచ్చలేదు కానీ నిజంగా బాగుంది బేటా ఈ శారీ, నేను ఎందుకు వేసుకోలేదు, నాకు అప్పుడు ఎందుకు నచ్చలేదు అని అంటుంది. సో దట్ ఈస్ ద థింగ్ విత్ దిస్ వన్. నేను కూడా వెయిట్ చేస్తున్నా ఇది వేసుకోవడానికి, నాకు చాలా చాలా నచ్చింది, కానీ నాకు ఏ ఈవెంట్ రావట్లేదు ఇది వేసుకోవడానికి. సో దిస్ ఇస్ ద వన్ నైస్ లావెండర్ అండ్ డార్క్ బ్లూ కలర్ అన్నమాట, మంచిగా ఉంది. సో దీనికి బార్డర్ దీనికి పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది. ఇదన్నమాట దీని పళ్ళు. సో ఇది కూడా ఉమా శారీస్ లోనే తీసుకున్నాను. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఎనీ స్పాన్సర్డ్ వీడియో, ఏది కాదండి, నా మనీ తోటి నేను వెళ్ళి కొనుక్కున్నా. సో దట్ ఈస్ ద మ్యాటర్. యాక్చువల్లీ అక్కడ ఎందుకు ఇన్ని శారీస్ కొనాల్సి వచ్చింది అని అంటే, అక్కడ అన్ని రేంజెస్వి దొరుకుతాయి మనకి. బేసిక్గా 1500 రూపీస్ నుంచి 1 lakh వరకు మనకి అన్ని వెరైటీ ఆఫ్ శారీస్ అక్కడ అవైలబుల్ ఉంటుంది. వెంకటగిరి, గద్వాల్, ఉప్పాడ, పోచంపల్లి, నారాయణపేట్, కంచిపట్టు అన్నీ ఉంటాయి అన్నమాట అక్కడ. అండ్ ఫ్యాన్సీ శారీస్, డైలీ వేర్ శారీస్, టస్సర్ శారీస్, ఇట్లాంటి చాలా వెరైటీస్ ఉంటాయి. అన్ని ప్రైస్ రేంజెస్ లో అవైలబుల్ ఉంటాయి. అక్కడికి వెళ్తే ఇట్స్ లైక్ వన్ స్టాప్ డెస్టినేషన్ అనమాట. మనకి ఎక్కువ టైం లేదు, నేను ఎక్కువ తిరగలేను, ఒక్క ప్లేస్ చెప్పండి వేర్ ఐ కెన్ గెట్ ఆల్ మై వెడ్డింగ్ అవుట్ఫిట్స్ అండర్ నైస్ బడ్జెట్, మంచి బడ్జెట్ లో రావాలి అని అనుకుంటే ఉమా శారీస్ ఇస్ ద వన్ విచ్ ఐ సజెస్ట్. నేనైతే ఒక్క రోజు వెళ్ళాము, అన్ని కొంటామని కూడా అనుకోలేదు. 5 or 7 శారీస్ కొన్నట్టున్నాము ఉమా శారీస్ లోనే, నాకు కానీ మమ్మీకి కానీ. అంటే చిన్న చిన్న ఈవెంట్స్ ఆల్మోస్ట్ అన్ని అక్కడనే తీసుకున్నాము. అన్ని కొంటామని అనుకోలేదు, జస్ట్ వెళ్దాం చూద్దాం ఏం నచ్చుతాయి అని అనుకున్నాం. అన్నిట్లలో ఒక్కొక్కటి పిక్ చేసుకున్నాం. నా గద్వాల్ శారీ అక్కడే తీసుకున్నాం, మమ్మీవి ఇక్కడ కొన్ని ఉన్నాయి, నేను కొన్ని ఫ్యాన్సీ శారీస్ కూడా తీసుకున్నా. సో ఇట్స్ అ నైస్ స్టోర్ అని చెప్పొచ్చు. దిస్ ఆల్సో వి గాట్ ఫ్రమ్ దట్ స్టోర్ ఓన్లీ. అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ నథింగ్ మచ్ టు ఎక్స్ప్లెయిన్, జస్ట్ వాళ్ళు ఇచ్చిన బార్డరే అటాచ్ చేసి స్టిచ్ చేపించామన్నమాట అంతే. ఆరెల్స్ యూ కెన్ యాక్చువల్లీ గో విత్ ద డార్క్ బ్లూ బుటీస్ వచ్చి కొంచెం బ్యాక్ హై నెక్ పెట్టించుకొని స్టిచ్ చేపిస్తే కూడా బాగా సెట్ అవుతుంది దీనికి. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ శారీ వచ్చేసి వెడ్డింగ్ వేసుకున్న శారీ అన్నమాట. ఇది నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో చూపించున్నాను, బికాజ్ ఇది నేను కూడా వేసుకున్నా కాబట్టి. సో దిస్ ఇస్ ద వెడ్డింగ్ శారీ విచ్ మై మామ్ wore ఫర్ మై వెడ్డింగ్. వెరీ ప్రిటీ శారీ. ఇది కంచిలో తీసుకున్నాం, ఏఎస్ బాబు షాలో. రాయల్ బ్లూ మీద బాడీ మొత్తం సిల్వర్ జరీ వస్తుంది, బార్డర్ మాత్రం మంచి లెంత్ వచ్చి గోల్డ్ జరీ వచ్చింది అనమాట. సో దిస్ ఇస్ ద శారీ విచ్ షీ గాట్ ఫ్రమ్ కంచి ఇన్ ఏఎస్ బాబుషా. అండ్ ఇది నా పెళ్ళికి వేసుకున్న శారీ. సో దీనికి బ్లౌజ్ బాగానే హెవీగా స్టిచ్ చేయించుకున్నా అనమాట. సో బ్యాక్ అంతా ఓవరాల్ వర్క్ వచ్చింది, ఇట్లా ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది. అండ్ చిన్న బార్డర్ మమ్మీ పెట్టించుకుంది, పెద్ద బార్డర్ నేను పెట్టించుకొని వర్క్ చేపించుకున్నా. అది నా ప్రీవియస్ వీడియోలో ఉంటుంది. ఇఫ్ యూ హ్యావ్ నాట్ వాచ్ దట్ వీడియో ప్లీజ్ గో అండ్ చెక్అవుట్ దట్ వీడియో యాజ్ వెల్. సో ఇలా రీయూజ్ చేసాం మేము. ఒక బ్లౌజ్లో
చిన్న బార్డర్ పెద్ద బార్డర్ ఉంటుంది కదా, సో పెద్ద బార్డర్ అన్ని నేను స్టిచ్ చేయించుకున్నా, చిన్న బార్డర్ అన్ని మమ్మీ స్టిచ్ చేయించుకుంది. సో దిస్ ఇస్ హౌ వి డిజైన్ ద బ్లౌజ్ అండ్ ఫ్రంట్ ఇలా. So these are all the outfits or sarees which my mom wore for my wedding అన్నమాట. సో నా ఆల్రెడీ నేను నా పెళ్ళికి వేసుకున్న పెళ్లి పట్టు శారీస్ అండ్ నా పెళ్లి అవుట్ఫిట్స్ లైక్ ఎంగేజ్మెంట్, రిసెప్షన్, ప్రీ వెడ్డింగ్ షూట్ వీటికి ఏం వేసుకున్నాను అని 2 వీడియోస్ చేశాను సపరేట్గా. ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ వాచ్ దాట్ ప్లీజ్ చెక్అవుట్. అది కూడా యూస్ఫుల్ అవుతుందనే అనుకుంటున్నాను. అండ్ ఒకవేళ మీరు ఆల్రెడీ చూసుంటే నా శారీస్ బాగున్నాయా, మా మమ్మీ శారీస్ బాగున్నాయా, అవి కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఓవరాల్ ఈ వీటన్నిటిలో విచ్ వన్ ఈజ్ యువర్ ఫేవరెట్, ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ లెట్స్ మీట్ ఇన్ అనదర్ వీడియో. బాయ్.